మిత్రులారా, మనలాంటి జాతీయవాద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ ఢిల్లీలో అక్రమంగా నివాసం ఉన్నటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలను ఇంటర్వ్యూ చేసేదానికి పోయినారు. అయితే అక్కడికి పోయి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారని చెప్పి వాళ్ళని అడిగినారు. అడిగితే అందుకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏం తెలిసినా, మేము ఇక్కడ 60-70 ఏళ్ళ నుంచి ఉంటున్నాము అని చెప్పినారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా మాదేనో, ఈ ఢిల్లీ మాది, ఈ దేశం మాది అంట సమాధానం చెప్పినారు. వాస్తవానికి వాళ్ళు చెప్పింది అంతా కూడా అబద్ధమే అని చెప్పి మీకు కూడా తెలుసు. అయితే మన జర్నలిస్ట్ ఏమని చెప్పినారంటే, ఇప్పుడు సపోజ్ మేము పోయి హాస్పిటల్లో పుడతాము, ఆ హాస్పిటల్ మాది అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు ఎదురు ప్రశ్నించారనమాట. దానికి సమాధానం తెలియక వాళ్ళు కాసేపు నీళ్ళు వెళ్ళారు. అదేవిధంగా సరే, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఆడవాళ్ళను మీకు ఎంతమంది పిల్లవాళ్ళని చెప్తే ఒక ఆమె వచ్చేసి నాకు 7 మంది అని చెప్పింది, ఇంకొక ఆమె వచ్చేసి 6 మంది అని చెప్పింది. పైగా వీళ్ళు చెప్పే మాట వచ్చేసి మా దేవుడు మమ్మల్ని సలగా చూచాడు అని చెప్పింది. మరి మీ దేవుడు మిమ్మల్ని సలగా చూసేటప్పుడు బంగ్లాదేశ్లోనే ఉండొచ్చు కదా, వీడికి ఎందుకు రావడము? సరే, మీరు అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఇళ్లను ప్రభుత్వం పడగొడుతుంది కదా, మరి బంగ్లాదేశ్కు పోతారంటే మేము బంగ్లాదేశ్కు పోము, కావాలంటే మేము కోర్టు పోయి స్టే తెచ్చుకుంటామని చెప్పి మాట్లాడినారు. ఏది మన దేశంలోకి దొడ్డిదారిని అక్రమంగా రావడమే కాకుండా కోర్టు పోయి స్టేలు తెచ్చుకుంటారంట. ఇదేమన్నా ధర్మసత్రమా భారతదేశం? ఎవరిదంతా కూడా ఏంది కథ చూడండి.